చేసి చూసారంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుడారము, మరి గుడారానికి అంటే ఇల్లు, గృహము. ఆ గృహానికి మరి తలుపులు కిటికీలు ఉంటే సరిపోదండి, వాటి మధ్యన గోడ ఉండాలి. గోడ మధ్యన కిటికీలు ఉంటాయి, గుమ్మాలు ఉంటాయి. అలాగే మరి పోయిన చోట్లల్లా ఏ విషయంలో మరి మీరే ఒక గృహము, దావీదు గుడారముగా ఉన్నారు, మీరే యేసయ్యకు ఒక గుడారముగా ఉన్నారు. మరి ఏ విషయంలో, మరి ఆరోగ్య విషయంలో, మరి అప్పు బాధలు అనే విషయంలో, మరి మరి గోడ శిథిలమైపోయి ఉందేమో, మరి నెరలుగా విడిపోయి ఉన్నారేమో కుటుంబ సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో, మరి బిడ్డలకు వివాహం కావాలి, సరైన వయసు వచ్చింది, మరి తగిన జోడు కలిగిన బిడ్డలు కావాలని ఎదురు చూస్తున్నారేమో. కానీ దేవుడంట వాటన్నిటినీ బాగు చేస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆరోగ్య విషయంలో, ఆనంద విషయంలో, కుటుంబ విషయంలో, మరి అప్పుల విషయంలో, ఆశయంలో దేవుడు బాగు చేస్తాడంటే దేవుని స్తోత్రం. ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానము, మీరు పోయిన చోట్లెల్లా నేను బాగు చేస్తానంటున్నాడు. ఏ విషయంలో మీరు దిగులు పడి ఉన్నారో, పరిగెత్తి మీ వ్యాపారాల్లో అలిసిపోయి ఉన్నారేమో, కానీ 2025 సంవత్సరంలో మీరు అడుగుపెట్టే ప్రతి స్థలంలోని బాగును చూస్తారంటండి. దేవుని స్తోత్రం. దేవుడు ఆశీర్వదించి విజయాన్ని పొందుకొని మీరు వస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరిచయము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడి మరి రెండొక వాగ్దానం ఏమంటే, యెహోవా సంవత్సరాలు జరుగుచుండగా, అంటే ఎన్నో సంవత్సరాలు ఇలాగా నూతన సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, మన జీవితంలో మార్పు రాలేదు, మనకి ఇంకా ఇంతేనేమో, ఈ అప్పుల బాధలేమో, ఇదేమో, ఇలాగే ఉంటుందేమో మన జీవితం, ఇదే గుడారమేమో, ఇదే ఇల్లేమో, ఇదే వస్త్రమేమో అని అనుకుంటూ ఉన్నవారికి దేవుడు ఏమంటున్నాడంటే, సంవత్సరములు జరుగుచుండగా నూతన కార్యం చేస్తారంటే దేవుని స్తోత్రం. ఎవరైతే గృహాలు లేకుండా వచ్చారో, సొంత గృహాలు కట్టుకుని మరలా 2026 సంవత్సరాలు ప్రవేశించబోతున్నారు. దేవుని స్తోత్రం. అలాగే వివాహాలు లేని వారు వివాహాలు చేసుకుని మీ కొడుకులు అల్లుళ్ళ చేత ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తారు. దేవుని స్తోత్రం. మీరు ఎలాంటి అమ్మాయి కావాలి, ఎలాంటి అల్లుడు కావాలని మీరు కోరుకుంటున్నారో అలాంటి బిడ్డల్ని మీకు సమకూరుస్తారు దేవుడు. హల్లెలూయా. సంవత్సరాలు జరుగుతుండగా నూతనమైన కార్యాన్ని దేవుడు మన జీవితంలో, మీ జీవితంలో, అందరి జీవితంలో దేవుడు దయచేయును గాక. ఈ చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. సమయాన్ని డాడీ గారికి అప్పగించడం జరుగుతుందండి. అందరూ